తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అమ్మా, మీ పేరు? బాలా త్రిపుర సుందరి అండి. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ అయిపోయి ఎంతమంది పిల్లలమ్మా? 2 పాప బాబు. సెటిల్ అయిపోయారా? పెళ్ళిళ్ళు అయిపోయింది. పిల్లలు కూడా బాధ్యత అయిపోయిందండి. మా మనవరాలు ఇద్దరికి ఒక అమ్మాయికి అమ్మ ఒడి పడుతుంది. మా వారికి 60 సంవత్సరాలు పింఛన్ వస్తుంది. నాకు 45 సంవత్సరాలు డబ్బులు పడుతున్నాయి. స్థలం రిజిస్ట్రేషన్ చేశాడు. అన్ని విధాలా సహకరించాడండి మాకు జగన్ అన్న. ఆయనకే ఓటేస్తాం. అసలు జగన్ గారు వచ్చిన తర్వాత అసలు ప్రభుత్వ పరిపాలనే బాగాలేదు, పథకాలన్నీ అందరికీ అందట్లేదు. ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మాకు సంసారం చేసేవాళ్ళకి మాకు అందుబాటులో చేసుకుంటున్నాడు. వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళకి అందుబాటులో లేదు, అది లేదు ఇది లేదు అంటున్నాడు. మాకు అలాంటివి ఏం లేవు. మేము సంసారపూర్వకంగా మాకు బాగా చేస్తున్నాడు. మరి జగన్ గారు వచ్చిన తర్వాత ఈ రేట్లన్నీ పెంచేశారు, నిత్యావసర వస్తువులు అంటున్నారు కమ్మా. మరి పెంచుతున్నారు. మరి మనం దానికి ఏం చేస్తాం? ఆయన చేసింది ఏం లేదు అక్కడ. గవర్నమెంటే కదా, గవర్నమెంట్ నుంచి వచ్చింది కానీ ఆయన చేసింది ఏం లేదు కదా. కానీ ఆయన వచ్చాక పెరిగేసరికి ఆయన మీదకి వచ్చింది. అంతేనండి. సరే, మళ్ళీ అయితే నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు మీరు? ఆయనే వస్తే బాగుండు. మాకు అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఆయన వస్తేనే బాగుంటుంది. ఆయన వస్తే అంటున్నారు. మరి గత ప్రభుత్వంలో మీకు ఇలాంటి పథకాలు కానీ ఏమైనా మంచిగా వచ్చినాయమ్మా? అసలు ఏమీ లేవు మాకు అప్పట్లో. ఆయన ఇప్పుడు 5 ఏళ్లలో ఇవన్నీ చేసుకొచ్చాడు మాకు. మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా నేను రుణమాఫీ చేశాను అనేక చేశారు. అప్పుడు ఎంత అయింది అప్పుడు? నేను డోకరాలో ఉన్నా. ఇప్పుడు ఈయన పావల వడ్డీ రుణాలు వేస్తున్నాడు, రుణమాఫీ చేస్తానంటున్నాడు. అన్ని విధాలు నాకు సహకరంగా ఉందండి ఆయన. నేను డోకరాలో ఉన్నా. మరి ఈ పథకాలన్నీ ఇచ్చేసి మీలాంటి వాళ్ళ సోమరపోతులు చేస్తున్నారు అంటున్నారు కదా. అంటారు లోకం. అదేముంది, సోమరపోతులు చేసిన మన ఉద్యోగస్తులు వాళ్ళకి ఎవరు ప్రోత్సాహం వాళ్ళగా మాట్లాడుతున్నారండి. ఇప్పుడు చెప్పేదేం లేదు. మనం మరి మీకు ఈ పథకాలన్నీ రావడం సంతోషంగా ఉందా? చాలా సంతోషం. ఇంకా సహకరించి ఆయన చేత ఓటే ఇస్తా. ఆయనకి మీరు ఓటే ఇస్తా. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అంటున్నారు. ఏమన్నాయండి, ఎవరు పథకాలు వాళ్ళు, ఎవరు వేసే ఓట్లు వాళ్ళకి వేస్తారు. ఆయనకి వేస్తారా? ఒకవేళ ఆయన ఎందుకు వేస్తా? అసలు నేను ఇంకా జనాలు ఎవరు మనకు తెలియదు. నేను జగనన్నకి వేస్తా.